హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే లాక్డౌన్ మూవీని చూసాను. యాక్టెడ్ బై అనుపమ పరమేశ్వరన్ అండ్ డైరెక్టెడ్ బై జీవా. మూవీ జాన్ 30కి తమిళ్లో థియేట్రికల్గా రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ యావరేజ్గానే ఉంది. సో మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజే అనిపించింది. బేసికల్లీ సినిమా బాగానే ఉంటుంది కానీ చాలా సీన్స్కి క్లోజర్ ఇవ్వలేదు. మనకు ఆల్రెడీ ఒక సీన్ని లేదా ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ క్లైమాక్స్లో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వరు. అందుకే యావరేజ్ అనిపించింది. ఒకవేళ ఆ సీన్స్కి పర్ఫెక్ట్ క్లోజర్ ఇచ్చే ఉంటే మేబీ హిట్ అయ్యేదేమో. చాలా స్లో పేస్ ఫిలిం ఇది. ఫస్ట్ 20 మినిట్స్ బోరింగ్గా స్లోగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఒకటి తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తూ ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. కొన్ని సీన్స్ని కూడా గెస్ చేసేటట్టే ఉంటాయి, మరీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమి ఉండవు. స్టార్టింగ్లో కొన్ని సీన్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగానే ఉంటుంది, కానీ ప్రాబ్లం అంతా క్లైమాక్స్లోనే ఉంటుంది. మనం సినిమా చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్కి హుక్ అయి ఉంటాం. స్టోరీ అంతా కూడా ఆ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది అండ్ అది కూడా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. స్టోరీ విషయానికి వచ్చేస్తే అనిత అని ఒక అమ్మాయి జాబ్ సర్చింగ్లో ఉంటుంది. సో అలా సర్చింగ్ చేస్తున్న ప్రాసెస్లోనే తన ఫ్రెండ్ని ఒక పార్టీలో కలుస్తుంది. సో ఆ పార్టీలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందామనే టైంకి కరోనా వల్ల లాక్డౌన్ ఇష్యూ చేస్తారు. సో లాక్డౌన్ని తప్పించుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసింది అండ్ ఆ ప్రాబ్లం ఏంటిదని తెలుసుకోవడానికే ఈ స్టోరీ ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన మూవీ. అందుకే పర్ఫెక్ట్ క్లోజర్స్ ఇవ్వలేకపోయారు అనుకుంటా. మూవీలో లైటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది కానీ డబ్బింగే కొంచెం తేడా కొడుతుంది. ఫస్ట్ టైం అనుపమ వాయిస్ విన్న తర్వాత నార్మల్గా అన్ని మూవీస్లో ఉన్న వాయిస్ కదా అది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గానే ఉంటుంది. సింపుల్గా మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ చాలా బాగుంటుంది అండ్ కొన్ని సీన్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎస్టాబ్లిష్ చేసిన సీన్స్కి కరెక్ట్గా క్లోజర్ ఇవ్వలేకపోయారు. స్టోరీ కొంచెం రొటీన్గానే ఉంటుంది అండ్ కొన్ని సీన్స్ని కూడా ఈజీగా గెస్ చేసేయచ్చు. నా సజెషన్ అయితే స్కిప్ చేస్తేనే బెటర్, ఎందుకంటే సినిమా అంతా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతుంది కానీ దానికి క్లోజరే లేనప్పుడు చూసి టైం వేస్ట్ కదా అని నా ఫీలింగ్. ఓ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. లేదు ఒకవేళ చూస్తాం అనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.